హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ షో. ఈ రోజు మన మార్కెట్ లో నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగిందండి. సెన్సెక్స్ కనుక చూస్తే స్లైట్లీ డౌన్ అయిందన్నమాట. అరౌండ్ 46 పాయింట్స్ అనేది డ్రాప్ అయింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం ప్రెజర్ అయితే కనిపించింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది ఓవర్ 1.7% తగ్గడం జరిగింది. అండ్ మార్కెట్ లో మెయిన్ ఇంపాక్ట్ కనుక చూస్తే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ టెన్షన్స్ అని చెప్పుకోవచ్చండి. కాశ్మీర్ లో అటాక్ వల్ల గవర్నమెంట్ అనేది సీరియస్ గా రెస్పాండ్ చేయడం వల్ల జియో పొలిటికల్ ఫియర్ అనేది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయితే అయిందన్నమాట. అలాగే విక్స్ కూడా అంటే వాలటిలిటీ ఇండెక్స్ కూడా 5th డే కంటిన్యూగా పెరగడం జరిగింది. అండ్ సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే రియాలిటీ, ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్సెస్ లో బయింగ్ అనేది కనిపించింది అనమాట. పిఎస్యు అలాగే మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో హెవీ సెల్లింగ్ అనేది కనిపించిందండి. అండ్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ రోజు కూడా తగ్గింది, 0.68% తగ్గింది. అండ్ యూఎస్డిఐఎన్ఆర్ కూడా 0.68% తగ్గింది అనమాట. అండ్ గోల్డ్ కూడా కంటిన్యూస్ గా థర్డ్ డే అండి తగ్గడం 1.51% తగ్గింది. అండ్ యూఎస్ 10-year బాండ్ yield అనేది 4.16 ఉంటే ఇండియా 10-year బాండ్ yield అనేది 6.46 ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ ఈరోజు పెరిగింది, $99.23 ఉంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే మార్కెట్ లో వాలటిలిటీ అనేది కంటిన్యూ అవుతుందండి. అందరం కొంచెం అలర్ట్ గా ఉండడం బెటర్ ఏమో అనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ గా ఉన్నా కూడా బట్ లోకల్ టెన్షన్స్ అలాగే ఎర్నింగ్ సీజన్ వల్ల కాషియస్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈ రోజు మార్కెట్ లో కీ పాయింట్స్ ఏం జరిగాయి ఒకసారి తెలుసుకుందామండి. ముందుగా ప్రీమియర్ ఎక్స్పోజర్ నుంచి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉందండి. ఎస్టర్డే అంటే 29th April 2025 ఈవినింగ్ అంటే అరౌండ్ 4:55 PM కి తెలంగాణలోని కాటేపల్లి విలేజ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రొపెల్లెంట్ మిక్సింగ్ బిల్డింగ్ లో భారీ పేలుడు అలాగే అగ్ని ప్రమాదం జరిగిందనమాట. ఈ అగ్ని ప్రమాదంలో 3 ఎంప్లాయీస్ చనిపోయారండి. అండ్ 6 ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారనమాట. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ విషయాన్ని కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ రోజు ఈ కంపెనీ షేర్ ఆల్మోస్ట్ 11% డౌన్ అయ్యడం జరిగింది. అండ్ ఈవీ సెక్టర్ కి సంబంధించిన యూనోమిండా లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ కంపెనీ రీసెంట్ గా ఒక జాయింట్ వెంచర్ లో 114 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు స్టాక్ ఎక్స్చేంజెస్ చెప్పిందనమాట. ఇది సుజుహో ఇన్నోవెన్స్ ఆటోమోటివ్ కంపెనీ లిమిటెడ్, చైనా బేస్డ్ ఈవీ టెక్ కంపెనీతో కలిసి హై వోల్టేజ్ ఈవీ పవర్ ట్రైన్ ప్రొడక్ట్స్, 4-wheeler ప్యాసింజర్ వెహికల్స్ అలాగే కమర్షియల్ వెహికల్ కోసం తయారు చేయబోతున్నారు అనమాట. సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి 423 crores అండి. ఇందులో యూనోమిండా ఇన్వెస్ట్మెంట్ చేసేది 114 crores అండి. ఈవీ ఇండస్ట్రీ గ్రో అవుతున్న టైంలో యూనోమిండా ఈ జేవీ ద్వారా స్ట్రాటజికలీ పొజిషన్ అయితే తీసుకుంది అనుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల కంపెనీ ఫ్యూచర్ లో ఈవీ టెక్ స్పేస్ లో స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ఎనర్జీ సెక్టర్ నుంచి ఇంకో పాజిటివ్ అప్డేట్ ఉందండి. ఐఎన్ఎక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ రీసెంట్ గా ఒక బిగ్ అగ్రిమెంట్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. కంపెనీ కొత్తగా 675 మెగావాట్స్ పీక్ సోలార్ ప్రాజెక్ట్స్ సంబంధించి O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది అనమాట. ఈ అగ్రిమెంట్ ద్వారా ఐఎన్ఎక్స్ గ్రీన్ అనేది తన నాన్ విండ్ O&M పోర్ట్ఫోలియోని సోలార్ సెగ్మెంట్ లోకి ఎక్స్పెండ్ చేస్తుంది. అండ్ కంపెనీ డైవర్సిఫికేషన్ లో ఇది ఒక కీ స్టెప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఐఎన్ఎక్స్ గ్రీన్ ఎనర్జీకి ఒక మేజర్ డైవర్సిఫికేషన్ మైల్ స్టోన్ అండి. అండ్ విండ్ ఎనర్జీకి పరిమితమైన పోర్ట్ఫోలియో ఇప్పుడు సోలార్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతుంది. సోలార్ O&M అరేంజ్మెంట్ జనరల్లీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి స్టేబుల్ యాన్యుటీ స్టైల్ రెవెన్యూ అనేది కంపెనీకి వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ సెక్టర్ లో ఒక బిగ్ జేవీ అయితే సైన్ అయ్యిందండి. డిక్సన్ టెక్నాలజీస్ ఇన్వెంటెక్ కార్పొరేషన్ అంటే తైవాన్ బేస్డ్ కంపెనీతో కలిసి ఒక జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ జేవీ మోస్ట్లీ ఇండియాలోనే ఉండొచ్చు అనమాట. ఇందులో ఏంటంటే నోట్బుక్ పీసెస్, డెస్క్టాప్ పీసెస్, సర్వీస్ అండ్ ఐటీ కంపోనెంట్స్ తయారీకి సంబంధించి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని హ్యాండిల్ చేయబోతున్నారండి. దీనివల్ల లోకల్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. అలాగే ఈ ఇన్వెంటెక్ అనేది మేజర్ గా హెచ్పి, ఏసర్ అండ్ డెల్ వంటి కంపెనీస్ కి మేజర్ గ్లోబల్ OEM గా ఉందన్నమాట. సో ఇండియాలో ల్యాప్టాప్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ కి హ్యూజ్ బూస్ట్ అనేది వస్తుంది. అండ్ ఐటీ హార్డ్వేర్ లో PLI 2.0 కి టార్గెట్ చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇది టెక్ ఇన్ఫ్రా అలాగే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్స్ రెండు కోణాల్లో కూడా పాజిటివ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. బాల్మర్ లారీ లిమిటెడ్ నుండి ఒక మెగా అప్డేట్ అయితే ఉందండి. బాల్మర్ లారీ లిమిటెడ్ అలాగే బాల్మర్ లారీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రెండు కంపెనీలు కూడా May 21, 2025 బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాయండి. ఈ మీటింగ్ లో కంపెనీలు కొన్ని పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్స్ మీద డిస్కషన్ చేసే అవకాశం ఉందన్నమాట. మెయిన్ గా బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే మార్కెట్ లో ప్రమోటర్ లేదా ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్స్ ని రీపర్చేస్ చేసే అవకాశాన్ని కన్సిడర్ చేయబోతున్నారు. అలాగే ఇష్యూ ఆఫ్ బోనసెస్, కొత్త షేర్స్ ఫ్రీగా ఇస్తే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టాక్ స్ప్లిట్ ప్రపోజల్ కూడా ఉంది. ఫేస్ వాల్యూని స్ప్లిట్ చేయడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఎంట్రీ అనేది ఈజీ అవుతుంది. అండ్ Q4 రిజల్ట్స్ రివ్యూ కూడా ఉండనుందన్నమాట. సో ఇది టోటల్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మూవ్స్ అని చెప్పుకోవచ్చు అండి. బైబ్యాక్ ప్లస్ బోనస్ ప్లస్ స్ప్లిట్ అనేది ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్ అటెన్షన్ ని క్రియేట్ చేయడానికి, షార్ట్ టర్మ్ బుల్లిష్ సెంటిమెంట్ ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ May 21 కీ వాచ్ డేట్ కి ట్రేడర్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోండి.
ఈ రోజు విశాల్ మెగా మార్ట్ అనేది Q4 రిజల్ట్స్ అయితే అదరగొట్టేసిందండి. ఈ స్టాక్ ఈ రోజు 10% వరకు పెరిగిందనమాట. ఒక్కసారి ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది 115 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ లో జస్ట్ 61 క్రోర్స్ మాత్రమే. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ లో 88% గ్రోత్ ఉందండి. అలాగే రెవెన్యూ కూడా 23% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందన్నమాట. 2548 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా కూడా 42.6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందన్నమాట. 357 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ లాస్ట్ ఇయర్ 12.1% ఉంటే ఇప్పుడు 14% కి ఇంక్రీజ్ అయింది. సో దీంతో ఈ రోజు స్టాక్ అనేది 10% ర్యాలీ జరిగింది అనమాట. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్ స్టేక్ అనేది 74.55% ఉందండి. అలాగే ఒక బ్లాక్ డీల్ కూడా జరిగింది అనమాట. 1.1 క్రోర్ షేర్స్ 116 రూపీస్ దగ్గర హ్యాండ్స్ అయితే చేంజ్ అవడం జరిగింది. టోటల్ వాల్యూ వచ్చేసరికి 128 క్రోర్స్ అనమాట ఈ బ్లాక్ డీల్ వాల్యూ. మోర్గన్ స్టాన్లీ బై రేటింగ్ తో ఈ కంపెనీని టార్గెట్ 161 రూపీస్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా కనుక చూస్తే విశాల్ మెగా మార్ట్ అనేది స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం అయితే చూపిస్తుంది అనమాట. ప్రాఫిట్, ఎబిటా, మార్జిన్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బ్లాక్ డీల్ యాక్టివిటీ కూడా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. రిటైల్ సెక్టర్ రీబౌండ్ కి ఇది ఒక క్లియర్ సిగ్నల్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా ఈ రోజు Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. Q4 రిజల్ట్స్ అనేవి కనుక చూస్తే పర్ఫార్మెన్స్ అనేది మిక్స్డ్ గా ఉంది. అలాగే మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీలో కొంత ప్రెజర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ కంపెనీ ఈ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ చూస్తే 254 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ 10.6% డీ గ్రోత్ అనేది ఉంది. అలాగే రెవెన్యూ అనేది 4159 క్రోర్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ 3.7% గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఎబిటా అనేది 466 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ 9.6% డీ గ్రోత్ ఉంది. ఎబిటా మార్జిన్ అనేది 12.3% 11.2% కి తగ్గడం జరిగిందనమాట. కంపెనీ సబ్సిడీ అయిన ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో 1200 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఎక్సైడ్ అనౌన్స్ చేసిందండి. సో ఇదేంటంటే లిథియం అయాన్ అండ్ ఈవీ బ్యాటరీ సెగ్మెంట్ గ్రోత్ మీద కంపెనీ స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుందని ఇండికేషన్ చేస్తుంది అనమాట. ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి, కానీ ఈవీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వైపు మాత్రం ఫోకస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. 1200 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ బుల్లిష్ వ్యూ అని చెప్పుకోవచ్చు అండి. మెయిన్ గా ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఈవీ బ్యాటరీ బిజినెస్ లో. సో ఇమీడియట్ పర్ఫార్మెన్స్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ కూడా స్ట్రాటజిక్ విజన్ అనేది పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు మేజర్ ఆయిల్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే మ్యాసివ్ టర్న్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు అండి. మార్జిన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యే, ప్రాఫిట్ అనేది 3 times పెరిగింది. సో ఇది స్ట్రాంగ్ ఆపరేషనల్ టర్న్ అరౌండ్ ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా కీ ఫైనాన్షియల్ హైలైట్స్ కనుక చూస్తే లాస్ట్ క్వార్టర్ లో ఈ కంపెనీ 2874 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. ఇప్పుడు 7265 క్రోర్స్ పోస్ట్ చేసింది అనమాట. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే 0.5% స్లైట్లీ డౌన్ అయ్యిందండి. 1.95 lakh crore పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఎబిటా కనుక చూస్తే మ్యాసివ్ జంప్ ఉందండి. లాస్ట్ క్వార్టర్ లో 7117 క్రోర్స్ పోస్ట్ చేసింది. బట్ ఈ క్వార్టర్ లో వచ్చేసరికి 13572 క్రోర్స్ పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 3.7% నుండి 7% కి పెరగడం జరిగింది. అలాగే కంపెనీ ఫైనల్ డివిడెండ్ కింద పర్ షేర్ కి 3 రూపీస్ అనౌన్స్ చేసిందండి. సో ఓవరాల్ గా కనుక చూస్తే రెవెన్యూ అనేది స్టేబుల్ గా ఉంది. ప్రాఫిటబిలిటీ షార్ప్ గా ఇంప్రూవ్ అయ్యింది. ఎబిటా మార్జిన్స్ డబుల్ అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యిందని ఒక ఇండికేషన్ అనుకోవచ్చు. అండ్ పర్ షేర్ కి 3 రూపీస్ డివిడెండ్ అంటే స్ట్రాంగ్ క్యాష్ పొజిషన్ అయితే ఇది ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ రోజు గో కలర్స్ లిమిటెడ్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ప్రాఫిట్స్ చాలా స్టైలిష్ గా పెరిగాయి అనమాట. సేల్స్ అయితే స్లైట్ గా తగ్గాయి అని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 13 క్రోర్స్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 20 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 54% గ్రోత్ ఉంది. అండ్ రెవెన్యూ అనేది చూస్తే తగ్గింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ 12.6% తగ్గి 205 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా కనుక చూస్తే 62.60 క్రోర్స్ అనౌన్స్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ 15.1% గ్రోత్ ఉంది. అండ్ ఎబిటా మార్జిన్ లో స్లైట్ పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే ఉంది. 30.54% ఉందన్నమాట. సో ఓవరాల్ గా కనుక చూస్తే గోకలకు సంబంధించి రెవెన్యూ తగ్గిన కంపెనీ కాస్ట్ కంట్రోల్ అలాగే ప్రీమియం ప్రొడక్ట్ మిక్స్ వలన ఎబిటా మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. అండ్ ఫ్యాషన్ రిటైల్ సెగ్మెంట్ లో సీజనల్ వాలిటాలిటీ ఉండొచ్చు, కానీ మార్జిన్స్ ప్రొటెక్షన్ అనేది స్ట్రాంగ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. అండ్ టెక్స్టైల్ బిజినెస్ చేసే గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కూడా ఈ రోజు Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. కంపెనీ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 2.6 క్రోర్స్ పోస్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు 24 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 8.7 times జంప్ అనేది ఉందన్నమాట. అండ్ రెవెన్యూ కనుక చూస్తే 22.3% పెరిగిందండి. 822.8 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా అనేది 92.8% పెరిగిందండి. 45.7 క్రోర్స్ పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 23.7 క్రోర్స్ మాత్రమే. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 3.5% నుండి 5.6% కి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. సో ఓవరాల్ గా కనుక చూస్తే కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ రెండిట్లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉందండి. ఎబిటా ఆల్మోస్ట్ డబుల్ అంటే ఆపరేటింగ్ ఎఫిషియన్సీని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది బెటర్ కాస్ట్ కంట్రోల్ ని అలాగే వాల్యూమ్ లెవరేజ్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ గా ఇది
కంపెనీకి టర్న్ అరౌండ్ పాయింట్ లా కనిపిస్తుంది. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. అండ్ ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 2nd May 2025 కి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే మెయిన్ గా సపోర్ట్ లెవెల్స్ అనేవి 24,320, 24,190 అండ్ 24,000 దగ్గర ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే 24,520, 24,600, 24,700 దగ్గర ఉండొచ్చు. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.